అది ఈ మాత్రం హీట్ ఉండాలి ప్రోమో అంటే. అండ్ అందులోనూ డిఫరెంట్ కాంబినేషన్లో గొడవ అనమాట. ప్రతిసారి గౌతమ్ వర్సెస్ పృథ్వీ అని, నిఖిల్ వర్సెస్ పృథ్వీ అని, నిఖిల్ వర్సెస్ పృథ్వీ ఎప్పుడైంది కానీ నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని ఈ కైండ్ ఆఫ్ వేలో చూసాం. కానీ ఇట్లా విష్ణు వర్సెస్ రోహిణి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో చూస్తానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ప్రోమో పరంగా చూస్తుంటే. ఓకే, విష్ణుకి ఎంతసేపు పృథ్వీ వెనక తిరగడమే కాకుండా హౌస్లో ఇంకేదో ఉంది, ఏదో ఒక రకమైన కంటెంట్ ఇస్తుంది, ప్రాపర్గా ఆర్గ్యూ చేస్తుంది, చాలరా బాబు మేము ఓట్లు వేసుకుంటాం అంటూ విష్ణు ఫ్యాన్స్కి కొంచెం ఊరటనిచ్చే ప్రోమో అనమాట. అఫ్కోర్స్ విష్ణు అది కరెక్ట్ ఉందా లేదా అని పక్కన పెడితే విష్ణు ఫ్యాన్స్ ఎట్లాగో ఆమెకి స్ట్రాంగ్గా వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తే కొంచెం ఊపుతో ఓట్లు వేసే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఫస్ట్ ఏదైతే ఈ టాస్కులు జరుగుతున్నాయో మెగా చీఫ్కి సంబంధించి లాస్ట్ మెగా చీఫ్ ఆటోలో ప్రయాణం. ఇందులో ఎవరైతే లాస్ట్ వరకు ఆటోలో దిగకుండా ఉంటారో అదే అనమాట. మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూస్తున్నాం కదా. ఇది సెకండ్ సీజన్లో కార్లో వీళ్ళందరూ కూర్చోరు, ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో మొత్తం అందరు కార్లో కూర్చుంటే ఒక్కొక్కరిని తోసుకుంటూ లాస్ట్ వరకు ఉండాలి. నాకు ఇది గుర్తు, ఇది తనీష్ అండ్ అమ్మాయి పేరు దీప్తి. లాస్ట్ వరకు కాదు కానీ దీప్తిని తోసే క్రమంలో దీప్తి ఆఖరికి దిగిపోయాక వాళ్ళ హస్బెండ్ వచ్చి తనీష్కి ఇండైరెక్ట్గా కొంచెం చూసుకోండి ఆడేటప్పుడు అన్నట్టుగా ఆయన చెప్పడం, అప్పట్లో బాగా రచ్చ జరిగింది కదా దీని గురించి. అండ్ ఇంకోటి ఫోర్త్ సీజన్లో ఒక రిక్షా మీద వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ పేరు ఏంటి మాత్రం వితిక అండ్ బాబా భాస్కర్ మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ టాస్క్. అప్పుడు రిక్షా, సెకండ్ సీజన్లో కారు, ఇప్పుడేమో ఆటో అనమాట. సో ఈ టాస్క్లో విష్ణు చూసారా త్రూ అవుట్ ఆ టాస్క్లో ప్రోమోలో వినిపిస్తూనే ఉంది. తేజాన్ని కిందకి తోసే క్రమంలో పృథ్వీ ఇటు తోసేయి గ్రూప్ గేమ్ వద్దు, సోలోగా ఆడండి అని అంతమంది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి అదే పనిగా చెప్పినా కూడా, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు అదే పనిగా చెప్పినా కూడా, నాగార్జున గారి మధ్యలో అదే చెప్పినా కూడా, మేము కూడానే ఉంటాం, మీరేమైనా అనుకోండి మేము కూడానే ఉంటాం అంటే ఎవరికి నష్టం? వాళ్ళకే దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అయినా కానీ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో నిన్న గౌతమ్కి ఆపర్చునిటీ వచ్చింది మాస్టరు. గ్రూప్ గేమ్ ఆడుతూ అటు తేజాని రోహిణిని సపోర్ట్ చేసే అవకాశం ఫుల్గా వచ్చింది నిన్న జరిగిన ఆ రోప్ బ్యాలెన్సింగ్ టాస్క్, రోప్ అండ్ ప్లాట్ఫామ్ టాస్క్లో. కానీ అయినా అది యూటిలైజ్ చేసుకున్నాడు అతను? లేదు. ఏం చేశాడు? ప్లాట్ఫామ్కి తన డైస్లో ముందే పేర్లు రాసి పెట్టుకున్నాడు. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రాసి పెట్టుకొని ఏ ఆర్డర్ కింద అయితే తీద్దామా అని అనుకున్నాడో అదే ఆర్డర్ కింద తీశాడు. కానీ లిటరల్గా యష్మిని పృథ్వీని ముందే అవుట్ చేసే అవకాశం ఉన్నా కూడా తను అవుట్ చేయకుండా విష్ణు వైపు వెళ్ళి విష్ణు తీశాడు, తర్వాత వాళ్ళ జోలికి వెళ్ళాడు. అలాగే ఆడుకున్నాడు. కానీ 1% ఆఫ్ ఫేవరిజం కూడా చూపించలేదు అని ఆయన అట్టర్ ఎనిమీస్ అయిన పృథ్వీ, యష్మి వీళ్ళే ఒప్పేసుకున్నారు. గౌతమ్ భలే ఆడాడు, గౌతమ్ భలే గ్రూప్ గేమ్ అనే ఇది లేకుండా భలే చేశాడు అన్నట్టుగా వాళ్ళే ఒప్పుకునే విధంగా ఆడాడు. ఇంతకు మించి ఏముంటుంది రా పై లీడర్షిప్ క్వాలిటీ అనేది. సో గౌతమ్ ఎంత ఫెంటాస్టిక్ ప్లేయర్ అనేది క్లియర్గా, అంటే కండబలమే కాదు బుద్ధి బలం కూడా కరెక్ట్గా ఉన్నాడు, బుద్ధి కూడా కరెక్ట్గా యూస్ చేయగలిగినాడు అన్నట్టుగా నిన్నటి టాస్క్తో గౌతమ్కి బాగా అది ఫేవర్ అయితే జరిగిపోయింది అన్నట్టుగా మనం చెప్పుకోవాలి. అఫ్కోర్స్ మనకు అది ఎపిసోడ్లో లేపేసినా కూడా లైవ్లో చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పరంగా జనాలు బాగా కనెక్ట్ అయ్యారనమాట. సో గౌతమ్ అలా బిగ్ బాస్ పెట్టిన పరీక్షలో 100కి 100 మార్కులు తెచ్చుకొని సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాడు అన్నట్టుగా చెప్పుకోవచ్చు, డిస్ట్రిక్షన్లో పాస్ అయ్యాడు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ పరిస్థితి ఆటోలో ప్రయాణం అంటే ఇప్పుడు అక్కడ క్లియర్గా గ్రూప్ గేమ్ అవుతుంది. అది క్లియర్గా గ్రూప్ ఆడుకొని అవతల వాళ్ళని తోసే వాళ్ళ గ్రూప్ కానీ వాళ్ళని తోసే ప్రక్రియ ఇదనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్కళ్ళే మిగిలినా కూడా ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో కూడా ఒకరే మిగులుతారు, నిన్న ఆడిన రోప్ అండ్ ప్లాట్ఫామ్లో కూడా. సో అక్కడ గ్రూప్ గేమ్ ఆడినా కూడా వేస్టే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దోస్తుల్ని అయినా సరే కిందికి దోసి ఆఖరికి ఒక్కరే ఉండాలి. ముందు తేజాన్ని తోసేసి రోహిణిని తోసేసి వీళ్ళని తోసేసినా కూడా లాస్ట్ తర్వాత విష్ణుప్రియనైనా తోసేయాల్సిందే, యష్మినైనా తోసేయాల్సిందే కదా. మరి తోసేయక తప్పదు అన్నప్పుడు ఏ ఆర్డర్లో మాత్రం తోసేస్తే ఏంటి బాబాయ్? సో పృథ్వీ ఎలాగో ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నాడు మాస్టరు. ఫిజికల్గా ఫిట్గా ఉండి
ఇప్పుడు ఉన్న వాళ్ళలో రోహిణి లేడీయే, విష్ణు, యష్మి వీళ్ళందరూ లేడీసే. తేజ ఒక్కడు ఉన్నా కూడా తను ఫిజికల్గా కంపారిటివ్లీ పృథ్వీతో పోలిస్తే అంత ఫిట్గా లేడు కాబట్టి డౌట్ లేకుండా పృథ్వీ కాకుండా ఇంకెవడు విన్ అవుతాడా అని ఆ మాత్రం ఆయనకు అంచనా ఉండదా? అంచనా ఉంది అని అనుకున్నప్పుడు ఏ ఆర్డర్లో మాత్రం తీసేస్తే ఏంటి? తేజాని రోహిణిని ఫస్ట్ తీసేయాల్సిన అవసరమే ఉంది. యష్మి వీళ్ళ విష్ణుని తీసేయాక కూడా తీసేయచ్చు. ఎలాగైనా ఏ ఆర్డర్ అయినా తీసేయచ్చు. ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ ద డే ఆయనే గెలవాలి, గెలుస్తాడు అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంది కాబట్టి. సో అఫ్కోర్స్ ఆయన గెలవలేదు అనుకున్నది అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ వేలో టాస్క్ జరుగుతున్నప్పుడు విష్ణు ఏమంటుంది, పృథ్వీ ఇటు తీసేయి ఇటు తోసే అన్నట్టుగా అయితే అంటుంది అన్నమాట. సో ఇలా అంటుంటే పృథ్వీ అలాగే చేస్తున్నాడు, విష్ణు మాట తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. సో అదేమంటారు, గ్రూప్ గేమ్ అనరా? అదే డౌట్ లేకుండా గ్రూప్ గేమే అంటారు. గ్రూప్ గేమ్ వద్దు అన్నా కూడా వాళ్ళు అదే గ్రూప్ గేమ్ అదే పనిగా ఆడుతూనే ఉంటే ఎవరికి బాబాయ్ నష్టం? వాళ్ళకే కదా, వాళ్ళకా కాదా? అది ఆయన అర్థం కావట్లేదు. జనాల్ని ఖాతరు చేయని కంటెస్టెంట్స్ జనాలు మాత్రం ఎందుకు ఖాతరు చేస్తారు వాళ్ళని? జనాల ఒపీనియన్ని ఇంత క్లియర్గా ఒక సీజన్లో కంటెస్టెంట్స్కి రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇదే. ఎంతో కొంత ఫ్యామిలీ వీక్ నుంచి ప్రతి సీజన్లో వస్తుంది ఏదో ఒక ఫీడ్బ్యాక్ అనేది, ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిసేలా బిగ్ బాసే చేస్తాడు. కానీ ఈ సీజన్లో ఒక ఫ్యామిలీ వీకే కాకుండా 2 సార్లు నామినేషన్స్లో వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు జరిగిన నామినేషన్స్లో బయట ఏం జరుగుతుందో క్లియర్ పిక్చర్ తెలిసిపోయింది. ఇప్పుడు హెల్మెట్ అయిన కంటెస్టెంట్ ద్వారా జరిగిన నామినేషన్స్ ద్వారా క్లియర్ పిక్చర్ తెలిసిపోయింది. అయినా కూడా జనాల ఒపీనియన్ని బాదర్ చేయకుండా మేము ఇలాగే ఆడతాం, మాది గ్రూపే అన్నట్టుగా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటుంటూ ఉంటే ఎవరు ఎదవలయ్యేది? వాళ్ళే ఎదవలయ్యేది. నిన్న గౌతమ్ కంచమంత ఆపర్చునిటీ వచ్చినా కూడా అది యూజ్ చేసుకున్నాడా? ఆయన గ్రూప్ గేమ్ ఆడాడా? రోహిణిని తేజాని కాపాడాలని చూశాడా? లేదు కదా. అది కదరా బై, విన్నర్ మెటీరియల్ అంటే ఇది అనేలాగా ఆడాడా లేదా? శత్రువుల చేత కూడా వా ఏం ఆడాడరా గౌతమ్ గాడు అన్నట్టుగా అనిపించుకున్నాడా లేదా? వీళ్ళకేమైంది? మేము కలిసికట్టుగానే ఉంటాం ఏదేమైనా కానీ. రేపు పొద్దున్న ట్రోఫీ వచ్చినా కూడా ఆ ట్రోఫీని 3 ముక్కలు చేసుకొని తలా ఒక ముక్క పంచుకుంటాం అన్నట్టుగా వీళ్ళ ఆట సాగుతుంటే ఎవరికి బాబాయ్ అది? క్లియర్గా వాళ్ళకే నష్టం అన్నమాట. అండ్ తర్వాత ఇప్పుడు విష్ణు విత్ రోహిణి ఇప్పుడు యష్మిని ఫస్ట్ తోసేసరికి యష్మికి బీభత్సంగా కోపం వచ్చింది. అసలు యష్మి రాబాయి నిన్న బ్యాలెన్సింగ్ టాస్క్లో రోప్ అండ్ ఈ టాస్క్లో పృథ్వీకి వేరే ఆప్షన్ లేనప్పుడు, ఆయనకి వేరే వాళ్ళ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలనే థాట్ కూడా లేనప్పుడు యష్మి ఆమంతటా ఆమె ఒరే నా దాని మీద అన్నట్టుగా ఆమె ఇన్వైట్ చేసి మరి పృథ్వీని ఆమె ప్లాట్ఫామ్ మీదకి తెచ్చుకొని ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ షేర్ చేసుకున్నారు. అఫ్కోర్స్ బేసిక్గా ఆడింది ఇప్పుడు గ్రూప్ గేమే. ఎందుకంటే అదే పొజిషన్లో పృథ్వీ పొజిషన్లో ఏ రోహిణియో తేజ ఉంటే ఖచ్చితంగా యష్మి ఆలోచన అయితే చేసేది కాదు, అలా ఇన్వైట్ చేసేది కాదు. వాళ్ళు వచ్చి నిల్చుంటా అన్న ఈమె తోసేసేది. కానీ పృథ్వీని అలా దోసేసిందా? తోసేలేదు. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి. ఈమె కూడా అక్కడ గ్రూప్ గేమే ఆడింది. పోనీ గ్రూప్ గేమ్ ఆడింది, ఫ్రెండ్ని తెచ్చుకొని ఆ ప్లాట్ఫామ్ మీద నిలబెట్టుకుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఫ్రెండ్ ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఉద్దేశంతో మైండ్లో అది ఉండొచ్చు. సో అది ఉంది కాబట్టి ఆమె చేసింది అనుకుందాం. సో ఇప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు పృథ్వీ ఏమైనా చేశాడా యష్మికి? ఇప్పుడు విష్ణుని ఆటోలో పెట్టుకొని యష్మిని కిందకి తోసేయడం అనేది ఎంత దారుణం మాస్టర్! ఎంత గ్రాటిట్యూడ్ లేనితనం అది. గ్రాటిట్యూడ్ ఉంది అన్న యష్మిని ఎలాగో కిందకి తోసేయాలి. అది లాస్ట్ పొజిషన్లో అయినా యష్మిని కిందకి తోసేయాలి. అది ఏదో విష్ణుని ఫస్ట్ తోసేశాక లాస్ట్లో ఆబ్వియస్లీ విన్నర్ అనేవాడు ఒకడే ఉంటాడు కాబట్టి నన్ను తోసేసాడు అంటూ యష్మి కూడా లైట్ తీసుకునేది. ఈ ఆర్గ్యుమెంట్ ఉండేది కాదు. పృథ్వీ గ్రాటిట్యూడ్ కూడా చూపించుకున్నట్టు ఉండేది అని బాగుండేది. కానీ ఫస్ట్ యష్మినే తోసేసేసరికి ఓవరాల్ రచ్చరచ్చ అనేది జరిగిందన్నమాట. సో ఇప్పుడు పృథ్వీకి మెగా చీఫ్ అయితే వాడవ్వాలి లేదా విష్ణు అవ్వాలి అన్నట్టుగా అనుకున్నాడు. కానీ నా వరకు ఆయన మైండ్లో లేదనమాట. సో ఈ లెక్క ప్రకారంగా విష్ణు ఆయన మీద ఫీలింగ్స్ చూపించేసరికి పృథ్వీ బాగా కరిగిపోయి
విష్ణు మీదే ఎక్కువ అదంతా లవ్ అంతా పెంచుకున్నాడు. నేను ఎంత చేసింది, ఎంత అంత సపోర్ట్ చేసింది కూడా కంప్లీట్గా పోయింది అన్నట్టుగా ఇప్పుడు యష్మి చాలా బాధపడుతుంది, ఎమోషనల్ అవుతుంది, బయటికి ఎంత వాయిస్ అవుట్ చేస్తుంది. ఎంత వాయిస్ అవుట్ చేసినా ఏం చేసినా కూడా విష్ణు ఒక మాట మాట్లాడట్లేదు. విష్ణు మాట మాట్లాడట్లేదు, యష్మి అరుస్తుంటే. వేరాజ్ రోహిణి మధ్యలో వచ్చి ఒక చిన్న మాట అనగానే, రోహిణి చూస్తున్నా నిన్ను, చూసుకో, ఇందాక నుంచి మాట్లాడుతున్నావు, ఏదైనా ఫస్ట్ నీది నువ్వు చూసుకో అంటే, ఛా ఆహా ఆమెదామ చూసుకోవాలా, మరి నువ్వెవరిది చూసుకుంటున్నావమ్మా. అదే పనిగా పృథ్వీని ఎలాగైనా గెలిపించాలని, గెలిస్తే పృథ్వీ గెలవాలి, లేకపోతే నేను గెలవాలి, మేమంతా గ్రూప్గా ఆడుతున్నాం అని అన్నట్టుగా నువ్వు ఎవరిది చూసుకుంటున్నావు? నీది నువ్వు మాత్రమే చూసుకుంటున్నావా? పక్కోళ్ళది కూడా చూసుకుంటున్నావు. పక్కోళ్ళు నా పృథ్వీ గెలవాలి, నా పృథ్వీ చాలా ముందుకెళ్ళాలి, నా పృథ్వీ నిన్న గౌతమ్తో ఆర్గ్యూ చేస్తుంటే నేను కూడా మధ్యలోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతా, అయ్యో నా పృథ్వీ మీద అందరూ మీద పడిపోతున్నారు, నా పృథ్వీ నా పృథ్వీ నా పృథ్వీ నా పృథ్వీ. ఏంటో మరి ఈమె గేమ్ ఎందుకు అవుతుంది, ఈమెకు ఓట్లు ఎందుకు పడుతున్నాయి, ఈ రోజు వరకు కూడా ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకటి తగలబడ్డది కాబట్టి ఆమెను ఈ రోజు వరకు కూడా మనం భరించాల్సి వస్తుంది అనమాట. సో బేసిక్గా విష్ణు ఈ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు రోహిణితో నీది నువ్వు చూసుకుంటే ఖచ్చితంగా మెగా రాంగ్ అనేది. రోహిణి డౌట్ లేకుండా ఆమెను తోసేసినప్పుడు మాట బయటికి వస్తుంది రా భయ్, నువ్వు మాట బయటకు వస్తే అక్కడ క్లియర్గా గ్రూప్ గేమ్ వద్దు అని చెప్తున్నా కూడా అదే పనిగా రోహిణిని కిందకి తోసేసినప్పుడు ఆమె ఒక మాట అంటే మాత్రం తప్పే ఉంది. గేమ్కి సంబంధం లేకుండా ఆమెకి ఏమన్నా అన్నదా? గేమ్కి సంబంధించే కదా అన్నది. అండ్ ఇలాంటి టైంలోనే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అన్నట్టుగా అన్నదన్నమాట. ఒక అమ్మాయి అయి ఉండి ఇంకో అమ్మాయిని అలా ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాలని థాట్ ఎలా వచ్చింది? థాట్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఎంత వరస్ట్గా ఉంటుంది అది, వినడానికి చాలా చికాక్గా ఉంది. ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటేనే చాలా వర్స్ట్గా ఉంటుంది. ఒక అమ్మాయిలు అయి ఉండి తోటి అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అయి ఉండి క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటే చాలా వర్స్ట్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ అన్నట్టుగా నాకు ఎందుకు అనిపించింది. సో మీకు గుర్తుంటే సీజన్ స్టార్టింగ్లో విష్ణు అదే పనిగా నిఖిల్ వెంట పడింది. ఎందుకు అంటే నిఖిల్కి ముందు నుంచి విష్ణుకి ముందు నుంచి నిఖిల్ మీద బాగా క్రష్ ఉంది. ఏదైతే ఈ బిగ్ బాస్కి ముందు వచ్చిన షో కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ఆ షో ఏదైతే ఉందో ఆ షోలో విష్ణుకి నిఖిల్ మీద క్రష్ ఉందన్నమాట. క్రష్ ఉండి ఎలాగైనా కుర్రోడిని పడేయాలని చాలా ట్రై చేసింది. ఆ షోలో వరకు అది కుదరలేదు. షో ఈలోపు అయిపోయింది, బిగ్ బాస్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్లో కూడా వీళ్ళు ఇద్దరు ఎంట్రీ అయితే ఇచ్చారన్నమాట. సో ఉన్న స్టార్టింగ్ రోజుల్లో విష్ణు అదే పనిగా నిఖిల్ వెంట చాలా ప్రయత్నించింది. అని ఇంకా చెప్పాలంటే సోనియాతో నిఖిల్ క్లోజ్గా ఉంటుంటే ఈమె కుళ్ళుకుంది కూడా. అదే ఏంటి వాళ్ళిద్దరే ఉంటానమ్మా, వాళ్ళిద్దరు చూడాలా సైడ్కి వెళ్ళి మాట్లాడుకుంటున్నారంటూ ఈ లెవెల్లో కుళ్ళుకోవడం, బీభత్సంగా కుళ్ళుకోవడం, అంటే మామూలు కుళ్ళుకోవడం కాదు. సో అలా ఉంది కాబట్టి ఎలాగో నిఖిల్గా సోనియా మాయలో పడిపోయిండు, ఇంకా నాకేం దక్కడు, ఇక అయిపోయింది, ఇంకెందుకులే, ఇంకా నెక్స్ట్ ఎవడు ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడా, సరే పృథ్వీ అన్నట్టుగా పృథ్వీ వైపు వెళ్ళింది. ఏంది పృథ్వీ మీద ఆర్గానిక్గా పుట్టిన లవ్ కాదు ఇది. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో పృథ్వీ మీద లవ్ అది ఇది అని, అది డౌట్ లేకుండా పృథ్వీని తను చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంది, పృథ్వీ బాగా కోరుకుంటుంది, పృథ్వీ రిటర్న్ లవ్ చేయకున్నా కూడా ఈమె లవ్ చేస్తే చాలు అన్నట్టుగా అనుకుంటుంది. చాలా మంచి నేచర్ కదా అన్నట్టుగా ఇవన్నీ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకుందాం. వెరాస్ స్టార్ట్ అయింది ఎలా అంటే నిఖిల్ అసలు పట్టించుకోకపోయేసరికి, నిఖిల్ మీద తన క్రష్ ఉన్నా కూడా నిఖిల్ అసలు పట్టించుకోకపోయేసరికి వేరే ఆప్షన్ లేక సరే పృథ్వీ ఉన్నాడు కదా అన్నట్టుగా పృథ్వీ వైపు వచ్చింది. ఆ వచ్చిన విధానం అనేది ఒకరు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా వచ్చిన విధానం అనేది ఇప్పుడు రోహిణి రేస్ చేసి నీకు నిఖిల్తో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ వచ్చావు, లేకపోతే నువ్వు అదే నీదేదో పెద్ద లవ్ అది ఇది అన్నట్టుగా ఫీల్ అవ్వక అన్నట్టుగా ఈ టైప్ ఆఫ్ మాటలు అనేవి వచ్చాయన్నమాట. సో రోహిణిని విష్ణు క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకు అసలు విష్ణు నీ క్యారెక్టర్ ఏంటమ్మా అంటూ ఈ క్యారెక్టర్ గురించి ఎత్తిన పాయింట్ అయితే వచ్చింది. ఇది చాలా వర్స్ట్ కైండ్ ఆఫ్ పాయింట్ అనే చెప్పాలి. రోహిణి తీసింది కానీ తను తీసిన దాంట్లో ఫ్యాక్టే కనబడుతుంది కదా అక్కడ అన్నట్టుగా జనాలు అనుకోరా మాత్రం. రోహిణి తీసిన పాయింట్ అయితే వర్స్టే, కానీ ఆ వర్స్ట్ పాయింట్ లేనిదేం తీయలేదు కదా, ఉన్నదే కదా తీసింది అన్నట్టుగా జనాలు అనుకోరా. ఇప్పుడు విష్ణు తీసింది క్యారెక్టర్ అని, రోహిణి గురించి క్యారెక్టర్ మీద మరికేసేంత లెవెల్లో ఏముంది అక్కడ? విష్ణు లేని పాయింట్ తీసింది క్యారెక్టర్ అని, రోహిణి ఉన్న పాయింట్ తీసింది క్యారెక్టర్ గురించి, విష్ణు క్యారెక్టర్ ఎలాంటిది ఏంటి అని. సో ఇక్కడ డౌట్ లేకుండా ఏ పరంగా చూసుకున్నా కూడా ఆడియన్స్ కూడా రోహిణి వైపే ఉంటారు, కానీ విష్ణు వైపు అయితే ఉండే అవకాశం ఆల్మోస్ట్ జీరో అనే డౌట్ లేకుండా చెప్పేయచ్చు అనమాట. సో
ఇది ఎక్స్టెండ్ అవుతూ ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ తర్వాత ఎక్స్టెండ్ అవుతూ ఏంటి విష్ణు తర్వాత రోహిణితో ఇప్పుడు నేను నామినేషన్స్లో లేను కాబట్టి నేను దేనివల్ల ఉంటున్నానో హౌస్లో ఇంకా కంటిన్యూ అవుతున్నాను కూడా నీకు తెలుసు అన్నట్టుగా నువ్వు అన్నావు కదా నన్ను అన్నట్టుగైతే అంటుంది అన్నమాట. నామినేషన్స్లో లేవో నువ్వు దేనివల్ల ఉన్నావు కూడా నాకు తెలుసు అన్నట్టుగా నువ్వు అన్నావు, అది నాకు చాలా హర్ట్ అయింది అన్నట్టుగా విష్ణు అంటుంటే అలా అన్నదా, అలా ఎప్పుడు అన్నది అన్నట్టుగా నిఖిల్ కూడా అక్కడే ఉన్నాడు. ఇది ఇంతకు మించిన దెబ్బ ఏమైనా ఉంటుందా విష్ణుకి? నిఖిల్ ఎవరు బేసిక్గా వీళ్ళ క్లోజే కదా, పృథ్వీ, యష్మి, విష్ణు వీళ్ళందరితో క్లోజే కదా. అలాంటి నిఖిల్ కూడా అక్కడే ఈ కాన్వర్జేషన్ వింటూ రోహిణి వైపు నిలబడ్డాడు. రోహిణి అలా ఎప్పుడు అన్నది అన్నట్టుగా మాట అయితే అన్నాడు. ఇంకేముంది అక్కడ, పూర్తి గుండు సున్నా అయితే అయిపోయింది కదా విష్ణుకి. సో ఇది చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి విష్ణుకి యాక్చువల్లీ. సో ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో విష్ణు ఇప్పటివరకు పెద్దగా ప్రూవ్ చేసుకుంది ఏం లేదు. కనీసం ఓకే లవ్ అన్న బాగా చేస్తుంది, ఒరిజినల్గా చేస్తుంది అని అనుకున్న టైంలో ఆ లవ్ విషయంలో కూడా నిఖిల్కి ఫస్ట్ ట్రై చేసింది కదా అంటూ ఆడియన్స్కి రిమైండ్ చేయడం అనేది, ఆడియన్స్కి ఎలాగో తెలుసు స్టార్టింగ్లో ఇదంతా జరిగింది, నిఖిల్ మీద తనకి బాగా క్రష్ ఉంది అది ఇదని. బట్ ఇప్పుడు తను పృథ్వీ మీద చూపిస్తున్న లవ్ వల్ల ఆడియన్స్ ఇదంతా మైండ్లోంచి వాష్అవుట్ చేసి అబ్బా ఎంత నిజాయితీగా లవ్ చేస్తుందా అని అనుకున్నారు. బట్ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో రోహిణి ఇది మళ్ళీ రిమైండ్ చేయడం వల్ల విష్ణుకి చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అందులోనూ నిఖిల్ కూడా అక్కడ సపోర్ట్ లేకుండా రోహిణి వైపే ఉండడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. నిజంగా గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు అని ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఎవరు సీరియస్గా తీసుకున్నారు అంటే, ఇలాంటి సీరియస్ ఇష్యూలో కూడా తన ఫ్రెండ్ వైపు నిలబడాలి అన్నట్టుగా కాకుండా న్యాయం వైపే నిలబడాలి, గ్రూప్ గేమ్ అన్నట్టుగా మళ్ళీ నాకెందుకు ఆ ట్యాగు అన్నట్టుగా అలాంటి ట్యాగు ఉండొద్దు అన్నట్టుగా నిఖిల్ రోహిణి వైపు నిలబడి అలా ఎప్పుడు అన్నది రోహిణి అన్నట్టుగా తను ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది ఫెంటాస్టిక్. ఆ విషయంలో నిఖిల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ విష్ణుకి ఇది చాలా పెద్ద మైనస్ అవుతుంది. రోహిణి ఇన్ని రోజులు నామినేషన్స్లో లేదు, చాలా పెద్ద ఇదైపోతుందా అనుకున్న టైంలో ఈ ఓవరాల్ ఆర్గ్యుమెంట్ అనేది తనకి బాగా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ తను మెగా చీఫ్ అయితే అయిపోయింది. మెగా చీఫ్ అయిపోయి 13th వీక్లో కూడా నామినేషన్స్లోకి రాదు. 14th ఒక్క వారం తను సేవ్ అవుతే మాస్టర్ డైరెక్ట్గా ఫినాలే వీక్. రోహిణి ఫినాలే వీక్ వెళ్తుందని ఎవరన్నా అనుకుంటున్నారా? మామూలుగా రోహిణి వీళ్ళు టేసీ తేజతో ఒకసారి డిస్కషన్ జరిగింది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మొన్న వీకెండ్ ఎపిసోడ్లో కూడా దాని గురించి చర్చలు కూడా జరిగాయి. ఎంటర్టైనర్స్ని ఎవరు విన్నర్స్ లాగా కన్సిడర్ చేయర్రా, మనం టాప్ 5కి వెళ్ళడం అనేది అయ్యే పని కాదు అన్నట్టుగా ఇలాంటి డిస్కషన్లు అనేవి పెట్టింది. సో ఎంటర్టైనర్స్ విన్నర్స్ కాదు అని రోహిణి ఏదైతే అన్నదో, విన్నర్ ఎందుకు కాదు టాప్ 5లో తీసుకొచ్చి పెడతాంరా అన్నట్టు బిగ్ బాస్ కూడా ఒక టార్గెట్ లాగా పెట్టుకొని రోహిణి నామినేషన్స్లోకి రాకుండా చాలా ప్రయత్నాలు అయితే చేసినట్టుగా మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే టాస్క్ ప్రకారంగా రోహిణి ముందే దిగిపోయింది అనేది ప్రోమోలో చూపించారు. కానీ లీక్ ప్రకారంగా రోహిణి అండ్ పృథ్వీ లాస్ట్ మినిట్ వరకు ఉన్నారు అంట. అయితే లాస్ట్ మినిట్ వరకు ఉంటే రోహిణి బీభత్సంగా ఆడి పృథ్వీ చేతుల్లో తను గెలిచి నెంబర్ ఆఫ్ టైమ్స్ బీభత్సంగా పృథ్వీ మీద ఆడి తను గెలిచింది అన్నట్టుగా అయితే లీక్ అయితే వస్తుంది. ఎలా గెలిచింది ఏందనేది ఇప్పటి వరకు మనకు తెలియదు, చూద్దాం. అది మనం ఎపిసోడ్లో చూసి లేకపోతే లైవ్లో వచ్చినప్పుడు చూస్తే ఇంకా ఎక్కువ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనలీ అది మీకేమనిపిస్తుంది ఓవరాల్ అనాలిసిస్లో? విష్ణుది తప్ప లేకపోతే రోహిణి తప్ప? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే మాస్టర్ దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.